సో హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు అయితే మా రూమ్ వాళ్ళందరితో కలిసి మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా దగ్గరలో ఉన్నది యాస్టా. సో ఇక్కడ మేము ఏం సరుకులు తీసుకుంటాం అన్నీ చూపిస్తాను. అలాగే మన ఇండియాకి ఇక్కడ రేట్లు అయితే కంపేర్ చేసి ఇక్కడ ఎలా రేట్లు ఉంటాయి, ఎంతెంత పడుతున్నాయి అని చెప్పేసి వీడియోలో అయితే చూపిద్దాం. మీరు చూడండి. సో వీడియోని అయితే లీక్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. డబ్బులన్నీ పోగొట్టుకోవడానికి ఒకే ఒక స్టోర్ యాస్టా అనమాట. యాస్టా అయితే ఇదంతా యాస్టా అనమాట. ఇదంతా కార్ పార్కింగ్. మనకి ఇక్కడ వచ్చేసరికి ఫ్యూల్ స్టేషన్ ఉంటుంది. సో ఫ్యూల్ స్టేషన్ చూపించేది. ఫ్రంట్ కదా మనకి 2 doors ఉంటాయి అనమాట డాష్డాలో. ఇటు కూడా వెళ్ళొచ్చు. సో అలానే ఇటు కూడా వెళ్ళొచ్చు. ఇది ఈవినింగ్ 4-5 అయితే మనం క్లోజ్ చేసేస్తారు. సో నెక్స్ట్ మనం నుంచి అయితే వెళ్దాం అనమాట. సో రండి. ఎంట్రీ ఇదేనా? ఇదే ఎంట్రీ. దిస్ ఇస్ ద యాస్టా. ఇక్కడైతే బాస్మతి రైస్ ఉంది. రైస్ అలానే ఇక్కడ అంతా మన బాస్మతి రైస్, ఇక్కడ మ్యాగీలు అన్ని ఉన్నాయి అనమాట. మనకి ఇండియాలో దొరికేవన్నీ దొరుకుతాయి. బట్ ఇక్కడ రేట్లు చూసుకుంటే మీకు తందూరి రోటీ. మనకి మ్యాగీ ప్యాకెట్ వచ్చే రేట్ ఎంత ఉందో తెలుసా? 50p ఉంది. అంటే దగ్గర దగ్గర 60 రూపీస్ అన్నట్టు. మన ఇండియాలో ఎంతకు వస్తుందో 5 రూపీస్ పెట్టి వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడైతే 120 అంటే 50p ఉంది. ఇది ఎంత ఉంది రేట్ షీట్? 2 pounds ఉంది. ఇది 2 pounds అంటే దగ్గర దగ్గరగా ఎంత? 120 అంటే 1 pound 120 అంటే 240. 240 to 250. 250 రూపీస్ అనమాట. ఇది బాస్మతి. సో బాస్మతి రైస్ అనమాట. బాస్మతి రైస్ వచ్చేసరికి మనకి 6 pounds ఉంది. అంటే మనకి ఇండియాలో ఎన్ని కేజీస్? అది 15 కేజీస్. 5 ఓకే, 5 కేజీస్. జస్ట్ 5 కేజీస్ ప్యాకెట్ 6 pounds పడుతుంది. అంటే దగ్గర దగ్గర ఎంత పడుతున్నట్టు? 500-600 పడుతుంది. 600 to 700 ఉంది ఒక జస్ట్ 5 కేజీస్ ప్యాకెట్. అదే 10 కేజీస్ చూసుకుంటే 14 pounds ఉంది. సో ఇంకా ప్రతిదీ మనకి రేటే. ఇక్కడ కందిపప్పు ఉంది. కందిపప్పు 3.5 అంటే దగ్గర 400 రూపాయలు ఉంది. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ రైస్ అనమాట. రైస్ కి సంబంధించిన పల్పు, ఘీ కూడా ఉంది, నెయ్యి. ఓకే, ఇదేదో ఉంది ఇక్కడ 500 grams వచ్చి 5 pounds. సో ప్రతిదీ రేట్ ఎక్కువ ఉంది. ఇక్కడ కోకోనట్ మిల్క్ అంట 75. మన డేట్స్ ఉన్నాయి కదా, డేట్స్ వచ్చేసరికి 4 pounds ఉంది. 4 pounds అంటే దగ్గర 500 రూపాయలు అనమాట. ఇది సేమ్ మనకి ఇండియా లాగానే ఉన్నాయి. బట్ రేట్ అయితే చాలా టూ మచ్ గా ఉంది. ఇదిగోండి, చాలా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినారుగా జీడిపప్పులు ఇవన్నీ 6 pounds ఉంది. 6 pounds అంటే 700, 500 grams 700, 800 దాకా ఉందన్నమాట. 6.5 రేట్లు మీకు కనిపిస్తున్నాయి కదా. చాలా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ క్లాతింగ్స్ అనమాట. బట్టలకు సంబంధించిన అన్ని ఉంటాయి ఇక్కడ. అదే ఏంటి తీసుకుంటావు అన్నా? 20 pounds 2200 బొక్క. జస్ట్ ఒక టీ షర్ట్ అనమాట. అలా ప్రతిదీ ఉంటాయి, బట్టలు ఉంటాయి అన్ని. ఇంకా మనకి డైలీ వేర్ అన్ని దొరుకుతాయి అనమాట. సో బట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 18 pounds ఉంది టీ షర్ట్. 2000 దగ్గర 2000 రూపాయలు ఇది. సో మనకి ఇక్కడైతే మొత్తం హోమ్ యాక్సెసరీస్ ఉంటాయి. బెడ్డింగ్ సంబంధించినవన్నీ ఉంటాయి. ఇక్కడ పిల్లో వచ్చేసరికి 7.5 ఉంది. అంటే దగ్గర దగ్గర ఒక 800 2 వస్తాయి. అలానే ఇక్కడ 7 pounds కూడా ఉంది, అలా 8 pounds ఉంది. డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రతిదీ. ఇవన్నీ బెడ్షీట్లు, డ్యూయెట్లు ప్రతిదీ మీకు రేట్లు చూస్తుంటే అర్థమైపోతుంది కదా. 18 pounds, 5 pounds, 42 pounds ఉంది. ఇదైతే హీట్ సెట్టింగ్స్ అంటే 42 pounds అంటే దగ్గర దగ్గరికి 5000 రూపాయలు. మొత్తం ఓవెన్ వచ్చేసరికి 45 pounds ఉంది. అంటే దగ్గర దగ్గర 5000 రూపాయల పైన ఉంది అనమాట ఇది. సో అలా ప్రతిదీ
ఇలా మనకి ప్రతిదీ మనకి నైఫ్ సెట్ వచ్చేసరికి 16 pounds ఇలా ఉన్నాయి. చాపింగ్ బోర్డ్స్ 4.92 అంటే దగ్గర 500-600 అన్నట్టు. సో ప్రతిదీ ఇంకా టూ మచ్ ఇక్కడ ప్రైస్. మన ఇండియాలో తెలుసు కదా ఎంత పడుతుంది ఏంటనేది. సో ఇక్కడ అంతా ఎక్స్పెన్సివే. సో ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఒక మిక్సీ కాస్ట్ వచ్చేసరికి 18 pounds ఉంది, అంటే 2000 రూపాయలు అనమాట. కుక్కర్ వచ్చేసరికి 32 pounds ఉంది, అంటే ఒక 4000 రూపాయలు. ఇదేమో ఎయిర్ ఫ్రైయర్ 9 డ్యూయల్ అంటే 9 liters ఉంది, డ్యూయల్ ఫ్రైయర్ వస్తుంది. ఇది 80 pounds, దగ్గర 79 pounds, అంటే ఒక 8000 ప్లస్ అంత పడుతుంది అనమాట. మరి మా వాడైతే మిక్సీ తీసుకుంటున్నాడు. ఎంత పడుతుంది మిక్సీ? 25 pounds. 25 pounds అంటే దగ్గర దగ్గరగా 3K, 2700 నుంచి 2800 ఆ మధ్యలో ఉండద్ది ఒక మిక్సీ రేట్ వచ్చి. తీసుకుంటున్నావు మరి? నచ్చలేదా? కొనుక్కున్నాను. ఇక్కడ కేక్స్ టైప్లు ఉన్నాయన్నమాట. ఈ కేక్ వచ్చేసరికి 2.48 అంట, అంటే ఒక 300 రూపాయలు. ఒక 300 రూపాయలు అనమాట ఇది ఒక కేక్. చూస్తున్నారు కదా రేట్ 2.48 ఉంది. 2.48 270 నుంచి 300 ఆ రేంజ్ లో ప్రతిదీ ఉండద్ది. ఇంకా ఎక్స్పెన్సివ్. ఇంకా ఇక్కడైతే 1 pound అన్ని మన మిక్చర్ అన్ని ఎలాంటివి దొరుకుతాయి కదా, మన సేమ్ డిమార్ట్ టైప్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. అయితే టూ ఎక్స్పెన్సివ్. ఇంకా 1 pound 1.3 అంటే ఒక 150 రూపాయల నుంచి 170 రూపాయలు, ఒక 200 దాకా అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఆలివ్ ఆయిల్ 13 pounds ఉంది, అంటే 1500-1600 దాకా. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసరికి 6.75 అంటే ఒక 700 రూపాయల దాకా. సన్ఫ్లవర్ 5 liters డబ్బా, 5 liters క్యాన్ అనమాట ఇది. అదే అలాగే మన సన్ఫ్లవర్ ఆయిల్ 3 liters చూసుకుంటే 4 pounds, అంటే ఒక 480-500 అలా పడుద్ది ఇది. ఇంకా వెజిటేబుల్ ఆయిల్ 2.52 1 liter, ఇవన్నీ 1 liter అనమాట. దానికి సెక్షన్ సెపరేట్ ఉంటుంది లేటెస్ట్, మనకి లేటెస్ట్ చెప్పున. సో ఈ పక్కన చూసుకుంటే మనకి డ్రింక్స్ ఉన్నాయి, జ్యూసెస్, డ్రింక్స్ ఈ టైప్ లో ఏదైనా 400-500. ఇదైతే అసలు సెట్ వస్తుంది మనకి 8.5 ఉంది, 8.50 pence, అంటే దగ్గర దగ్గర 900 సెట్. ఒక 18 వస్తాయి అనుకుంటుంది, 18 ప్యాక్ అది. సో ఇక్కడ రైస్ కూడా ఉంది, 7 pounds ఉంది, 5 kgs బాస్మతి రైస్. ఇదైతే 8 pounds ఉంది, అంటే 900 అలా 5 kgs బ్యాగ్ వచ్చి రైస్. అదే మన ఇండియాలో 1300, 1200, 1400 పెడితే మంచిగా 25 kgs బ్యాగ్ వచ్చుద్ది. ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. 6.74 ఉంది, 6.74 డ్రై ఫ్రూట్ నట్ మిక్సర్. అది వచ్చేసరికి 700 రూపాయలు అనమాట. మనకి ఇండియాలోనా ఇంచుమించు కిలో వస్తుంది, బట్ ఇక్కడ ½ kg అంత రేట్లో ఉన్నాయి అనమాట. సో ఇది కందిపప్పు వచ్చేసరికి 2 కిలోలు, 2 kgs ప్యాకెట్. ఇది రెడ్ స్ప్లిట్ లెంటిన్స్ 3 pounds, అంటే ఒక 400 రూపీస్ దాకా పడుతుంది అనమాట ఒక 2 kg ప్యాకెట్. ఇదేమో శనగపప్పు 3 pounds. అలాగే శనగలు ప్రతిదీ ఇంకా రేట్ ఎక్కువే. మనకి యాపిల్ బాక్స్ వచ్చేసరికి 4 pack. ఒక 4 pack వచ్చేసరికి ఎంత పడుతుందంటే 4 into 5 ఉన్నాయి అనుకుంటా. ఒక ప్యాక్ వచ్చేసరికి 1.47 ఉంది, చూస్తున్నారు కదా 1.47, అంటే ఒక 150 రూపాయలు పైన. ఇది ఒక జస్ట్ మనకి ఇవన్నీ బ్లూబెర్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. 500 రూపాయలు ఒక జస్ట్ కిలో ప్యాకెట్ అనమాట. అది బాక్స్, కిలో బాక్స్. ఇదే 300 grams అయితే 300 రూపాయలు, 2.68 ఈ రేంజ్లో ఉన్నాయి. సో డేట్స్ కూడా పైన ఉన్నాయి, అది 150 దాకా ఉందన్నమాట. ఇదైతే పెద్ద ప్యాకెట్ 500 grams 500 రూపాయలు.
సో ఈ పక్కన ఏంటంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి అనమాట, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. దా భరత్, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ క్యాబేజ్ వచ్చేసరికి 1 పౌండ్ అంటే ఇది 120 చేంజ్, అలా 120 రూపాయల దాకా ఒక కిలో. మన ఇండియాలో 120 రూపాయలు పెడితే ఎన్ని వస్తాయో ఏమొస్తాయో మీ అన్నీ తెలుసు. సో స్పినాచ్ మనకి ఇది 1 పౌండ్ అంటే 150 రూపాయలు అనమాట. క్యాలీఫ్లవరు ప్రతిదీ ఇంకా అన్నీ ఎక్స్పెన్సివే, కానీ అన్నీ దొరుకుతాయి. ఏది దొరకందంటే ఏముండదు, ప్రతిదీ దొరుకుతుంది అంటే. బట్ ఇక్కడికి మన ఇండియాకి కంపేర్ చేసుకుంటే, మన ఇండియాలో కంపేర్ చేసుకుంటే రేట్ ఎక్కువ అనిపిస్తుంది మనకి. బట్ ఇక్కడ అవి చీప్ ఇంకా. సో ఇక్కడ ఈ పక్కన చూసుకుంటే క్యారెట్ వచ్చేసరికి 69p ఉంది, అంటే ఒక 70p వేసుకుంటే దగ్గరగా ఇది మనకి 80 రూపీస్ 70 రూపీస్ అన్నట్టు. ఇది 80 రూపీస్ టు 90 రూపీస్. ఇంకా ఇలా ప్రతిదీ రాడిష్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇంకా మనకి ఇది ఏదో స్ప్రెడ్ అంటే మనకేంటో తెలియదు. అది బీట్రూట్ కాదు, అది ఏదో టర్నిప్స్ అంటే ఏంటో మనకు తెలియదు. అవి చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి అనమాట. మనకు తిన్నవి దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. బట్ ఎప్పుడు ట్రై చేయలేదు, ముందు శాతం. మనకి బంగాళదుంపలు వచ్చేసరికి 2 kgs ప్యాకెట్ 1.78 అంట, అంటే దగ్గర 200 రూపాయలు ఒక బంగాళదుంపల ప్యాకెట్. 2 kgల ప్యాకెట్ అనమాట. ఇవేమో చిన్నవి వచ్చేసరికి 170 రూపాయలు ఇలా అయితే ఉన్నాయన్నమాట. దానికి సపరేట్గా గ్రామ్స్ లెక్కన మనకి కిలోలు 500 గ్రామ్స్ అన్నట్టు ఉంటాయి అనమాట. ఇదేమో మనకి రెడ్ పొటాటో 170 రూపాయలు. ఆ పైన చిలకడ దుంపలు తెలుసు కదా, స్వీట్ పొటాటో, అది 1.17 ఉంది. 1.17 అంటే దగ్గరగా 150 వేసుకోవచ్చు, 150-130 రూపాయలు అలా. సో ప్రతిదీ క్యాప్సికమ్ అన్నీ 3 pounds ఉంది క్యాప్సికమ్ ప్యాకెట్, 1.5 kgది, అంటే ఇది 400 రూపాయలు. ఇదేమో స్వీట్ పెప్పర్స్ అంట, 200 రూపాయల పైన ఉంది. స్వీట్ క్యాప్సికమ్, స్వీట్ పెప్పర్స్ అంటే దాని ఉంటుంది, స్వీట్ క్యాప్సికమ్ అనుకుంటుంది, 200 రూపాయల లాగా ఉండదు. సో ఈ పక్కన చూసుకుంటే మనకి ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్ సెక్షన్ అయిపోయింది. ఇదేమో ఫ్రూట్స్ 90p ఉంది, ఒక అరటిపండు పర్ కేజీ 90p అంటే దగ్గరగా 100 రూపాయలు అన్నట్టు ఇంక ఇది. సో మనం ఇండియాలో 90p కంటే హస్తం వస్తాయి, ఇక్కడ తెలుసు కదా వెయిట్ ఎక్కడ వల్ల ఎక్కువ రావు. సో ఇదైతే ప్యాక్ అనమాట. ఈ ప్యాక్ వచ్చేసరికి 94p అంటే ఒక 100 రూపాయలు. ఈ ప్యాక్ వచ్చి 100 రూపాయలు పడుతుంది, 94p ఉంది, 100 రూపాయలు పైన పడుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఇలా ఉంటాయి రేట్లు. ఇక్కడేమో నిమ్మకాయలు మనకి 10 రూపాయలు పెడితే మనకు గోల్డ్ వస్తాయి, 20 రూపాయలు అంటే. కానీ ఇక్కడ 120 రూపాయలు పైన ఉంది, 1.23 ఉంది చూస్తుంది కదా, యాష్డా లెమన్స్ అని. అంటే 130 రూపాయలు 140 రూపాయలు అనమాట జస్ట్ ప్యాక్. లేదు ఇంకా అంటే తక్కువలో అంటే 89p అంటే దగ్గర 90 రూపాయలు 100 రూపాయల దాకా ఉందన్నమాట. బాగానే ఉంటాయి, రేటు కూడా బాగానే ఉంది. మనకి 20 రూపాయలు పెడితే ఊరెత్తిపోతాయి. ఇవన్నీ వచ్చేసరికి మనకి ఫ్రూట్స్ ఇంకా ఆరెంజెస్ 150 రూపాయలు అంటే 170 రూపాయలు ఉంది ఆరెంజెస్. ఇక్కడేమో తక్కువలో కూడా ఉన్నాయి. సిట్రస్ ఇది ఏదో స్వీట్ ఏదో ఉంది, స్వీట్ లైమ్ అంటే సంథింగ్ ఏదో ఉంది. డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా పక్క సెక్షన్కి అయితే వెళ్దాం దా. మనకి ఇక్కడ మష్రూమ్ ఉంది 80p అంటే 100 రూపీస్ మష్రూమ్ ప్యాకెట్. పైన అయితే 1 పౌండ్. ఇదేమో కొంచెం బాగున్నట్టు ఉన్నాయి. సో అది 250 గ్రామ్స్ వచ్చేసరికి 1 పౌండ్ అంటే 120 రూపాయలు లాగా. పైన కూడా ఉంది, ఇంకా ఎక్కువ, అది 120 రూపాయలు పైన పడుతుంది. సో ఇక్కడ కట్ చేసినవి ఉన్నాయి సపరేట్, దానికి సపరేట్ అనమాట మొత్తం అంతా. ఇదంటే గడ్డి ఉంది ఇక్కడ, దీన్ని ఏమంటారో తెలియదు మనకి. ఏంటిది స్వీట్ డిల్ అంట, డెలికేట్లీ స్వీట్ డిల్ అంట. ఏంటో 1 పౌండ్ పడుతుంది, 120 రూపాయలు ఇది. సో ఇదైతే మనకి ఎల్లుల్లిపాయలు గార్లిక్ 88p అంటే దగ్గర 100 రూపీస్. సో మన మా వాళ్ళు అయితే ఏదో తీసుకుంటున్నారు, కూరగాయలు తీసుకుంటున్నారు కావాల్సినవి. జింజరు మనకి ఇది వచ్చేసరికి బ్రాకలీ అనమాట, 1.28 పడుతుంది అంటే 130 రూపాయల పైనే బ్రాకలీ వచ్చేసరికి. ఇది అంటే 300 గ్రామ్సే బ్రాకలీ, ఆర్గానిక్ బ్రాకలీ. ఇది
వచ్చేసరికి అవకాడో వచ్చేసరికి 88p ఉంది, అంటే 88 పిన్స్. దగ్గరికి ఇది మనకి 100 రూపీస్ 90 చేంజ్ ఉంది. మీద ప్యాక్ వచ్చేసరికి 4 ప్యాక్ వస్తుంది, 1.29 అంటే 130 ప్లస్, ఇది 140-150 దాకా పడుతుంది అనమాట అవకాడో. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ మనకి బ్రింజాలు, వంకాయలు అన్నీ ఉన్నాయన్నమాట. కేరా ఉంది అన్నీ. ఆనియన్స్ వచ్చేసరికి మన ఇండియాలో ఆనియన్స్ 99p ఉంది ప్యాకెట్, కిలో ప్యాకెట్ అంటే 1 పౌండ్ దగ్గరగా, అంటే ఒక 110 కిలో 110 రూపాయల దాకా ఉందన్నమాట ఉల్లిపాయలు. అలాగే అరటికాయలు 202.34 ఉంది అరటికాయ, అంటే కిలో అంటే 250 రూపాయల దాకా ఉందన్నమాట కిలో. ఇదేమో రెడ్ ఆనియన్స్ వచ్చేసరికి 98p, 100 రూపీస్ 1 కిలో. అదే మనకి 100 రూపీస్ పెడితే 5 కేజీస్ 4 కేజీస్ ఇండియాలో వస్తాయి. బట్ ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మొత్తం వైట్ ఆనియన్. మనకు టమాటో ప్యాక్ వచ్చేసరికి 99p, అంటే దగ్గరగా 110 రూపీస్. అదే బాక్స్ తీసుకుంటే 750 గ్రామ్స్ అంటే 750 గ్రామ్స్ 1.72, ఒక 180 రూపీస్ 200 రూపీస్ దాకా పడుతుంది బాక్స్ టమాటో. ఇంకా తక్కువలో కావాలంటే సలాడ్ వైన్ ఇచ్చింది. మనకి కేర దోసకాయ, కుకుంబరు, హోల్ కుకుంబర్ అనమాట. ఇది 89p పడుతుంది. 89p అంటే దగ్గర 100 రూపీస్ ఒక కుకుంబర్, అంటే ఒక కేర దోసకాయ 100 రూపీస్ అంటే చాలా ఎక్కువే. వచ్చేసరికి అది గడ్డిలా ఉంది మరి ఏంటో. ఇదంతా మంది చికెన్ సెక్షన్ అనమాట. మనకి చికెన్ సెక్షన్లో ఎంత పడుతుంది చికెన్ ఫిలెట్స్ ఇవి ఒక 6.82 అంటే ఒక 700 రూపాయలు అనమాట. 700 రూపాయలు దాకా పడుతుంది ఇది జస్ట్ చికెన్ 1 కిలో. సో ఇలా మనకి దేనికి దాన్ని సెపరేట్ ఉంటాయి అనమాట. బ్రెస్ట్ కావాలంటే బ్రెస్ట్ అయితే 4.29 ఉంది, అంటే 500 రూపాయలు అనమాట చికెన్ బ్రెస్ట్ ఇవన్నీ. అదే నీకు హోల్ చికెన్ కావాలంటే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసరికి చికెన్ ఫిలెట్స్ బ్రెస్ట్ పెద్దది, దగ్గర కిలో 1.6 kg అంటే 10.48 ఉంది, అంటే ఒక 1000 రూపాయలు పైన. అది ఒక 1100-1200 దాకా పడుతుంది ఇది. సో ఇవన్నీ చికెన్ సెక్షన్, పోర్క్, బీఫ్, ప్రతిదీ అన్నీ దొరుకుతాయి. ఈ సెక్షన్ కూడా అంతే అనమాట. సో ఇక్కడ మనకైతే పెరుగు అనమాట, అంతా క్రీము ప్లస్ డబుల్ క్రీమ్ అండి 1.58, ఇదంతా కర్డ్. ఇదంతా పెరుగు సెక్షను. యోగట్ ఇదైతే 950 గ్రామ్స్ 3.58 అంటే 400 రూపీస్ దాకా పడుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా 4.74 అంటే 500 రూపాయలు ఒక పెరుగు డబ్బా. 950 అంటే కిలో కూడా లేదు, 950 గ్రామ్సే. ఇదంతా ఏంటంటే పెరుగు సెక్షన్. సో అలానే పాలు, మనకి పాలు వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. స్కిమ్డ్ మిల్క్, సెమీ స్కిమ్డ్ అని ఇలా ఉంటాయి. సో ఇది 2 పౌండ్స్ అంటే 200 రూపాయలు పైన, ఇది 250 రూపాయల దాకా. ఇది వచ్చేసరికి అంటే ఒక లీటర్ అనమాట. ఇదేమో లీటర్ది 2.24, 250 అంతే 250 రూపాయలు అలా ఆ రేంజ్లో పడుతుంది పాలు. మనకి ఇవన్నీ క్రిప్స్ అనమాట, మన వాకర్స్ సంథింగ్ లైక్ ఎలా అంటే కుర్కురే ప్యాకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ టైపు. వచ్చేసరికి 350, 400 ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట ఒక ప్యాకెట్ లోపల ఉంటాయి 6 ప్యాక్ అని. ఈ సెక్షన్ అంతా అదే. మనకి ఇదంతా చాక్లెట్ సెక్షన్ వచ్చేసరికి డైరీ మిల్క్ ఉంది. డైరీ మిల్క్ వచ్చేసరికి 2.24 అంట, 250 రూపీస్.
కిట్ క్యాట్ వచ్చేసరికి 1.64 అంటే 170 రూపీస్ పైన పడుతుంది. ఇది జస్ట్ ఇది 180 రూపీస్ అలా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ప్రతిదీ ప్రైజెస్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇంకా మీరు అంచనా వేసుకోవచ్చు ఎంతంత ఉంటాయి అనేది. ఈ ఫెరడో రోస్టర్ వచ్చేసరికి 300 గ్రామ్స్ 1200 రూపాయలు రా పడుతుంది అనమాట. సో ఇదొకటి సెక్షన్. ఇక్కడ పిజ్జాలు, బేసెస్ అన్నీ అమ్ముతారు. సో మనకు కావాలంటే తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ అన్నీ రెడీమేడ్గా చికెన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి షుగర్ ఎంత పడుతుందో చూద్దాము. షుగర్ వచ్చేసరికి 1 కిలో ప్యాకెట్ మనకి 1.9 అంటే 1 పౌండ్ పైనే, అంటే 130 రూపాయల దాకా పడుతుంది అనమాట కిలో. ఇది కిలో ప్యాకెట్స్. ఇవన్నీ 500 గ్రామ్స్. ఇందులో అయినా బ్రౌన్ షుగర్ ఇలా ఉంటాయి 1.8 అంటే 500 గ్రామ్స్. బ్రౌన్ షుగర్ వచ్చేసరికి 200 రూపాయల దాకా పడుతుంది. సో షుగర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏం కావాలంటే మనం తీసుకెళ్ళచ్చు. సో ప్రతిదీ ఎక్స్పెన్సివ్, ప్రతిదీ రేట్ ఎక్కువే, అందులో డౌట్ లేదు. ఓట్స్ వచ్చేసరికి 4 పౌండ్స్ పడుతుంది అంటే ఒక 450 500 దాకా ఒక ప్యాకెట్ జస్ట్ ఇది. జస్ట్ కాఫీ చూసుకుంటే నెస్కేఫ్ది 8.28 అంటే 900 రూపాయలు పడుతుంది అనమాట. ఎన్ని గ్రామ్స్ అది? 100 గ్రామ్స్ మేబీ 190 గ్రామ్స్ అంటే 190 గ్రామ్స్ అది. మనకు చూస్తున్నారు కదా ప్రతిదీ ఎక్స్పెన్సివ్గానే కనబడుతుంది రేట్లన్నీ. ఈ సెక్షన్లో వచ్చేసరికి మనకి ఎగ్స్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఎగ్స్ 12 ఎగ్స్ వస్తాయి. ఇవి 12 ఎగ్స్ వచ్చేసరికి 2.8, ఇది 12 ఎగ్స్. మనం డేట్లు చూసుకోవాలన్నమాట తీసుకునేటప్పుడు, ఎప్పటి వరకు ఎక్స్పైరీ ఉందని. 11th జాన్ వరకు అయితే ఉందన్నమాట ఇది. సో డేట్లు చూసుకుని మనం తీసుకోవాలి. అదే చిన్నవి 6 ప్యాక్ 12 ప్యాక్ అంటే 6 ఎగ్స్ వచ్చేసరికి ఈ రేంజ్లో మనకి ఉంటాయన్నమాట. 6 ఎగ్స్ వచ్చేసరికి 2.47 ఉంది. సో చూస్తున్నారు కదా ఎగ్స్ వచ్చి ఇంకా లేదు. పెద్దవి కావాలంటే ప్యాక్ 12 ప్యాక్ 3.25 అంటే 350 రూపాయలు దాకా. లేదు నాకు 6 ఎగ్స్ అంటే 1.75 ఈ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట రేట్స్, ప్రైజెస్ వచ్చి. ఇవన్నీ బటర్స్ సంబంధించిన పీనట్ బటర్, ఇవన్నీ చాక్లెట్ క్రీమ్స్ ఇలాంటివి. ఈ సెక్షన్ డ్రింక్స్. ఇక్కడ కోక్ డైట్ కోక్ ఉంది. మన ఇండియాలో కూడా దొరుకుతాయి కదా పెప్సీలు ఇవన్నీ. 12 పౌండ్స్ పడుతుంది అంటే 1200 పైన 1400 దాకా పడుతుంది అనమాట. కోక్ ఇది సెక్షన్, ఇది 2 పౌండ్స్ పడుతుంది. కోకోకోలా 1.25 లీటర్ అంటే 250 రూపాయలు 1 లీటర్ వచ్చేసరికి. ఇవన్నీ ఫ్యాంటా, ఇవన్నీ ప్రతిదీ. మన ఇండియాలో రెడ్ బుల్ దొరుకుతాయి కదా సేమ్ అలానే రెడ్ బుల్ 7.14 అంట ప్యాక్, 4 ప్యాక్ అంటే ఒక 750 నుంచి 800 దాకా. మాన్స్టర్ 550 నుంచి 600 రూపాయల దాకా సెట్. సో అదంతా డ్రింక్స్ సెక్షన్. అలానే వాటర్ బాటిల్స్. ఇక్కడ ఏంటంటే వాటర్ కొంచెం మంచిగా ఉండవు, అంటే అందరూ మ్యాక్స్ కొనుక్కొని తాగే వాళ్ళు ఉంటారు. సో అలానే చూసుకుంటే మనకి వాటర్ కూడా 300 రూపాయల దాకా పెట్టాల్సి వస్తుంది. అదే అన్నిటి బదులు తీసుకునేటప్పుడు 5 లీటర్స్ క్యాన్ తీసుకుంటే 1.4 పడుతుంది అంటే 150 రూపాయల దాకా ఒక 5 లీటర్ క్యాను. లేదా బాటిల్ సెక్షన్ తీసుకోవచ్చు. బాటిల్ కూడా ఒక 1.79 ఇది అంటే 1.79 అంటే దగ్గరగా 180 రూపాయల దాకా పడుతుంది అనమాట. సో ఇక్కడ అన్ని బెడ్స్, ఇక్కడ అన్నీ ఏంటంటే బ్రెడ్ ఇవన్నీ అమ్ముతారు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇదంతా ఏంటంటే మందు సెక్షన్. ఇంకా అదంతా ఆల్కహాల్ సెక్షను. మనకు రేట్స్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ప్రైస్ కనిపిస్తుంది కదా 23 పౌండ్స్ 18 పౌండ్స్ ఈ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్
బకాడి రమ్ మనకి ఇండియాలో ఇది ఆల్మోస్ట్ ఎంత ఉంది అది రేట్ అక్కడ 18 పాయింట్ ఇక్కడ 18 పౌండ్స్ ఉంది. 18.97 దగ్గర 19 పౌండ్స్ 19 పౌండ్స్ అంటే 3,000 4,000 దాకా. ఇండియాలో ఓకే, ఇండియాలో ఇంత పెద్ద బాటిల్ మనకి మీకు అర్థమై ఉంటుంది ఎంత అమౌంట్ ఇండియాలో. సో ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ బ్రాండ్స్, మనకు దొరికే బ్రాండ్స్, దొరకని బ్రాండ్స్ అన్ని ఉంటాయి వరకే కదా. ఇది అబ్సల్యూట్ వాడ్కా అంట, ఇది 20 పౌండ్స్ ఉంది. ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ ఉంది తెలియదు. ఇదిగోండి మీకు కనిపిస్తుందా కింద ఆఫ్. ఇది మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ఒక ఫుల్ బాటిల్ అంటే 1000 రూపీస్ 800 మధ్యలో ఉంటుంది. ఇక్కడేమో మనకి 15.97 అంటే 16 పౌండ్స్ దగ్గర దగ్గరగా 1800 ఆ రేంజ్లో ఉంది. 2000 దాకా ఒక 200-300 తేడాలో ఉంది. ఓకే, అంటే కొన్ని అయితే రీజనబుల్ ఉన్నాయి. ఇక్కడ అన్ని వైన్స్ ఉన్నాయి, అన్ని ప్రతిదీ. ఇంకా బాంబే షెఫర్ ఇది ఇండియాలో ఇట్లాంటి 4000 ఇది 4000 ఇది అంతే కదా. 8.9 అంటే 3 ప్లస్ ఇది 3500 అలా ఆ రేంజ్లోనే ఉంది. ఇది ఇండియాలో ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఆల్మోస్ట్ 4000 18 పౌండ్స్ మధ్యలో ఉంది ఇది కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా పాప్కార్న్ ప్యాకెట్ బాక్స్ వచ్చేసరికి 2.13 250 రూపాయల దాకా ఉంది ఒక పాప్కార్న్ డబ్బా. ఇక్కడ కాస్బర్గ్ సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. 7.98 అంటే 800 ప్లస్ ఇది. ఇక్కడేమో బడ్వైజర్ 15.82 అంటే ఒక ఎంత 1700 వేసుకోవచ్చు. 1700 1800 వచ్చింది. 1700 1800 పడుతుంది. ఇక్కడ హ్యానికెని 10.67 బీర్ లెవెల్ ఇవన్నీ బీర్ సెక్షన్. సో ఈ రేంజ్లో అయితే ఉన్నాయి ప్రైసెస్. సో ఈ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇంకేమన్నా ఉన్నాయా? The standard is there, but it's the 12 pack or the 18 pack. మనకి ఇదంతా పెట్ కేర్, పెట్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. పక్కనేమో నాప్కిన్ సంథింగ్ బేబీ కేర్ సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా ప్రతిదీ ఇంకా దేనికి దాన్ని సెపరేట్ సెక్షన్స్ ఉంటాయి అనమాట. మనకి ఇది వచ్చేసరికి ఒకసారి పేస్ట్ ఎంత పడుతుందో చూద్దాము. పేస్ట్ వచ్చేసరికి కోల్గేట్ చూద్దాం. కోల్గేట్ వచ్చేసరికి 3 పౌండ్స్ అంటే 300 350 360 దాకా పడుతుంది అనమాట ఒక పేస్ట్. అలా పేస్ట్లో కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ 90 కూడా ఉంది తక్కువలోది. 90 రూపీస్ 100 రూపీస్లో కూడా వస్తుంది. సో ఇదంతా మెడికల్ సెక్షన్ అనమాట, మెడిసిన్ సెక్షన్ అండి ఇది. ఇక్కడ ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్స్, బార్స్, అలానే మెడిసిన్స్. ఇలాగే స్ప్రేస్ ఉన్నాయి, మా మెన్స్ది ప్రతి సెక్షన్ అన్నీ కామన్ ఇంక ఇక్కడ. సో ఇదైతే బిల్డింగ్ సెక్షన్ అనమాట. బిల్డింగ్ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోయి మనం సెపరేట్గా వేయించుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాలీలో తీసుకెళ్ళి వేసుకోవచ్చు అనమాట. మనం ఏంటంటే మనం తీసుకుని మనకి సెపరేట్గా వేసుకోవాలి, అలా ఉండిద్ది అనమాట. సో మనకైతే ఇక్కడ బిల్డింగ్ సెక్షన్ అనమాట. మనం అక్కడికి వచ్చి బిల్డింగ్లో దీనికి మనం వేసుకుంటూ ఉండాలి. సెక్షన్ ఉంటాయి అనమాట. ఇలా కవర్స్ తీసుకుని మనం వెళ్ళిపోవడమే. అదే మనమే తీసుకుని మనమే బిల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇది వేరే వాళ్ళు ఎలా మనం వేసుకుంటే సరిపోయేది. ఇది మనకి ఇంకా ఎగ్జిట్. సో గైస్ మరి మా వాళ్ళకి కావాల్సింది తీసేసుకుని బయటకి అయితే వెళ్ళిపోయారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇండియాకి రేట్లు ఇక్కడికి రేట్లు కంపారిజన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా, మనకి ఎంతంత పడితే ఏంటనేది. సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా అందరూ మంచి బ్లాగులు అయితే మేము ఉందంటాం. అప్పటివరకు అయితే టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్ బాయ్. సో గైస్ మరి ప్రజెంట్ ఇంతకుముందు లోపలికి వెళ్ళే ముందు అయితే 3:30 అలా అయింది. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది లోపల. మేము బయటకు వచ్చేసరికి ఇప్పుడు 4:30 అవుతుంది. 4:30 అవ్వలేదు ఇంకా. బయట చూస్తే మీకు అంతా అర్థమవుతుంది కదా, చీకటి పడిపోతుంది. 4:30కి చీకటి, 4కి స్టార్ట్ అయిపోద్ది అనమాట చీకటి పడిపోవడం. అంతా బయట అంతా చల్లగా చలిగా ఉంది. మీరు అంతా చూస్తున్నారు కదా.